దాని సంగతి చూడకుండా ఏందేందో మాట్లాడినారు. ప్రతిపక్ష నాయకులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మేము ఉన్నామండి, మేము బూతులు తిడితే కూడా కొంతమంది ఫోన్ చేసి తిట్టద్దని చెప్తారు నాకు. ఎందుకు నువ్వు అట్లా అంత ఎందుకు సీరియస్ అవుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, అది ఇదని చాలామంది చెప్తారు. కానీ నేనేమంటా, క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడినప్పుడు నేను ఎందుకు కూరుకోవాలని చెప్పి నేను మాట్లాడతాను. కానీ ఒక హానరబుల్ సీఎం, ముఖ్యమంత్రి చైర్కి ఒక డిగ్నిటీ ఉంది. సో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. అండ్ ముఖ్యంగా దుర్గం చెరువులో ఉన్నటువంటి మీ అన్నగారింటి గురించి జై భవానీ మీరు మాట్లాడరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. మీ అన్నగారింటికి నోటీసులు పోయినాయి, జై భవానీ మీరు మాట్లాడరు. అదే కొడంగల్లో ఉన్నటువంటి రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు గురించి జై భవానీ మీరు మాట్లాడరు. కానీ మీరేం మాట్లాడతారు, ఎక్కడో ఉన్నటువంటి కేవీపీ గారి ఫామ్ హౌస్ గురించి మీరు మాట్లాడతారు. మరి ఆయనకి మీకు ఎక్కడ చెడిందో, ఎక్కడ ఇద్దరు కొట్లాడినారో, ఆయన పట్ల మీకు ఎందుకంత కక్షనో, అండ్ అట్లనే మిగతా బీఆర్ఎస్ నాయకుల గురించి కూడా మీరు ప్రస్తావించినారు, మీరు మాట్లాడినారు. అండ్ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్కి కూడా అక్కడ ఆస్తులు స్థిరాస్తులు ఉన్నాయి, వాళ్ళ ఇల్లు లేడ కూలగొడతారా అని చెప్పి వాళ్ళు బుల్డోజర్కి అడ్డు దిగుతామని చెప్పి కొంతమంది నాయకులు, మీకు తెలుసు, నేను స్పెసిఫిక్గా జై భవానీ నేను పేరు చెప్పక్కర్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇదే ఇనాగ్రేషన్లో రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు గురించి రేవంత్ రెడ్డి గారు జై భవానీ మీరు ఎందుకు ప్రస్తావించలే? మీ అన్నగారు దుర్గం చెరువులో ఉన్నటువంటి మీ అన్నగారి ఇల్లు కూడా కూలగొట్టాలి అని చెప్పి జై భవానీ మీరు ఎందుకు ప్రస్తావించలేదు? వీళ్ళ పేర్లు మాత్రమే స్పెసిఫిక్గా, అంటే మీకు ఒక రూల్, మిగతా వాళ్ళందరికీ ఒక రూలు. స్వచ్ఛందంగా మీ ఇల్లు మీరు కూలగొట్టండి. ఎస్, ముఖ్యమంత్రిగా నా ఇల్లు, నేను కొడంగల్లో, నేను ఒక ఎమ్మెల్యేగా నా ఇంటిని నేను రెడ్లకుంట చెరువులో కట్టినా. సో నేను స్వచ్ఛందంగా పిలుపునిస్తున్నా, భవానులారా, ప్రజలారా, నేను స్వచ్ఛందంగా పిలుపునిస్తున్నా. రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఏదైతే ఉందో అది నేను స్వచ్ఛందంగా నేను కూలగొడుతున్నా, నేను కూల్చేస్తున్నా. ఎందుకంటే నేను చెరువులో కట్టినా, అది నాకు చెరువు అని తెలియదు, తెలిసి తెలియక చేసిన. అందుకే స్వచ్ఛందంగా పిలుపునిస్తూ కొడంగల్లో ఉన్నటువంటి నా ఆస్తి అయినటువంటి రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఏదైతే ఉందో దాన్ని నేను కొల్లగొడుతున్నా అని చెప్పి జై భవానీ మీరు చెప్పలేదు ఎందుకు ఒక మాట? మీరు ముఖ్యమంత్రిగా మీరు స్వచ్ఛందంగా ఉంటే అప్పుడు ప్రజలవు, మిగిలిన నాయకులు కూడా, కేటీఆర్ గారు, మరి జై భవానీ కేటీఆర్ గారు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో, నాలా పైన కాంపౌండ్ వాల్ ఉంది, జన్వాడ ఫామ్ హౌస్ కింద నాలా ఉంది, పైన నాలాని కబ్జా చేసి మరి ఈ ఏదైతే కాంపౌండ్ వాల్ గేట్ ఉందో అది నాలా పైన కట్టినాడు. ఏదైతే నాలా వరకు వస్తుందో అది స్వచ్ఛందంగా గేట్లని కొల్లగొట్టండి అని చెప్పి నేను మొన్న కేటీఆర్ కూడా చెప్పిన. అంటే మీరందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రారు, కానీ సామాన్యుల మీద మీ ప్రతాపాన్ని చూపిస్తారు. మీరు స్వచ్ఛందంగా నా ముఖ్యమంత్రినైన నేను నా ఇల్లు కొడంగల్లో రెడ్లకుంట చెరువులో రెడ్లకుంట చెరువులో ఉంది. సో నేను దాన్ని స్వచ్ఛందంగా నేను బుల్డోజర్ పెట్టి కూలగొడుతున్నా, మిగతా వాళ్ళ ఇల్లులు కూడా అదే రకంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూలగొట్టండి అని మీరు ఎందుకు చెప్పరు? ఎందుకు మీరు నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వరు? ఎందుకు మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా మీరు మారట్లే? అంటే స్వార్థం. జై భవానీ ఇక్కడ స్వార్థం. అంటే మీ దాకా వచ్చే వరకు ఇన్ని కోట్ల ఆస్తులున్న మీరు, ఇన్ని వేల కోట్ల ఆస్తులున్న మీరు, ఒక ₹1 కోటి 2 కోట్లు ప్రాపర్టీ కొడంగల్లో నాకు తెలిసి ఎకరం 1 కోటి 2 కోట్లు వలుకుతున్నట్టుంది మినిమం నేను చెప్తున్నా. పోనీ ఇంటికయ్యే ఖర్చు కన్స్ట్రక్షన్కి ఎక్స్ట్రా ఒక 50 లక్షలు వేసుకోండి, పోనీ ఎక్స్ట్రా మీరు ఇంకా 50 లక్షలు 60 లక్షలు ₹1 కోటి వేసుకోండి. అది కొన్ని సంవత్సరాల క్రితం కట్టినారు కాబట్టి ఇంకా తక్కువనే అయి ఉంటుంది. అంటే కొన్ని వేల కోట్ల ఆస్తులకు పరుగులు తీసేటువంటి మీరు, కొన్ని వేల కోట్ల ఆస్తులకు పరుగులు తీసేటువంటి మీరు సాదాసీదాగా 2-3 కోట్ల గురించి మీరు ఆలోచించి స్వచ్ఛందంగా మీ ఇల్లు కూలగొట్టే, మీ ఇల్లు ధ్వంసం చేసేటువంటి మంచి ఆలోచన మీకు లేదు. కానీ మిగతా వాళ్ళ పేర్లు మాత్రం మీరు చెప్తారు. మీరు ఫస్ట్ మీరు కూలగొట్టండి, మీ అన్నగారికి చెప్పండి భవానీ, మీ అన్నగారికి చెప్పండి, మీ అన్నగారికి నోటీసులు పోయినాయి కదా, దుర్గం చెరువులో ఉన్నటువంటి మీ అన్నగారి ఇళ్ళను కూడా ధ్వంసం చేయమని నెక్స్ట్ ఇనాగ్రేషన్లో నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకటి, మా ఇల్లు కూలగొట్టండి, స్వచ్ఛందంగా కొడంగల్లో ఉన్నటువంటి మా ఇల్లు కూల్చేయండి. ఇంకోటి, మా అన్నగారి ఇల్లు కూడా స్వచ్ఛందంగా కూల్చేయండి.
ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినారు కదా, మీరు స్వచ్ఛందంగా కూల్చేసేయండి అని మీరు ఒక ఒక పిలుపునివ్వండి. సో అట్లాగే మీరు అన్న కేవీపీ గారు, ఆల్రెడీ కేవీపీ గారు పెద్ద లేఖ రాస్తున్నారు, చాలా పెద్ద లేఖ రాస్తున్నారు. నేను కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిని, ఒకవేళ నా ఇల్లే కనుక అడ్డుగా ఉంటే దాన్ని కూల్చేయండి, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి కేవీపీ గారు రాశారు, లెటర్ రాసి పంపించారు. అంటే అది హుందాతనం. అంటే ఆయన చాలా సీనియర్ నేత, ఆయన కేవీపీ రామచంద్రరావు గారికి చాలామంది రాజకీయ శిష్యులు ఉన్నారు, స్పెసిఫిక్గా నేను చెప్పక్కర్లేదు. సో పెద్దవాళ్ళ గొప్పతనం అంటే అలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అంటే అలా ఉంటుంది. ఆయన ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు, నా ఇల్లు కనుక 111 జీవోలో మీరు FTL పరిధిలో గనక వస్తే మీరు నిర్దాక్షిణ్యంగా దాన్ని మీరు కులగొట్టేయండి అని చెప్పి స్వయాన కేవీపీ గారు నిన్న లేఖ రాయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. మరి కేవీపీని చూసినా నేర్చుకోండి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు, జయభవాని, కేవీపీ గారిని చూసి నేర్చుకోండి. ఆయన మీరు ఒక లైన్ తీసుకోగానే కులగొట్టేయమని చెప్తున్నారు. మరి మీ ఇల్లు జయభవాని, మీ ఇల్లు డిస్మాంటిల్ చేయమని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ ఇళ్ళని కులగొట్టండి, స్వచ్ఛందంగా నా ఇల్లు కూడా కులగొట్టుకోండి, చెరువులో ఉన్నానని చెప్పి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారో దయచేసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు హైడ్రాని తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు కాబట్టి సో డెఫినెట్గా నేను మళ్ళా చెప్తున్నాను, నేను హైడ్రాకి వ్యతిరేకిని కాదు. నేను చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, నేను హైడ్రాకి వ్యతిరేకిని కాదు, కానీ సామాన్యుల పక్షాలు నిలబడతా, తలబడతా, అమ్మవారి ఆశీస్సులతో ముందరికెళ్తా. ఉన్నోడికి ఒక రూల్, లేని వాళ్ళకి ఒక రూలా? అంటే లేని వాళ్ళకేమో లంచ్ మోషన్లు ఉండవు, నోటీసులు ఉండవు, అట్లీస్ట్ ఖాళీ చేసే సమయం ఉండదు. అందులో రెంట్కుంటున్నారా, హోటల్ పెట్టుకున్నారా, ఇంకేమైనా పెట్టుకున్నారా, మిషనరీ ఉందా, అవి తీసుకునే టైం కూడా లేదు. ఒక సైకోయిక్ బిహేవియర్ లాగా బిహేవ్ చేసినారు అక్కడ పోలీసులు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ స్వచ్ఛందంగా హైడ్రాలో గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, సో అట్లా కబ్జా చేసి బిల్స్ కట్టిన వాళ్ళకు కూడా జీవో ఉన్నది. సో ఇట్లా ఏమీ నోటీస్ లేకుండా, ఎనీ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు అవన్నీ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను హైడ్రాకి కానీ మూసీ నది ప్రక్షాళనకి కానీ నేను వ్యతిరేకిని కాదు. కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలపైన మీరు వాళ్ళ ఆస్తులు కోల్పోకుండా, వాళ్ళ ఇంటి ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉందో దానికి ట్రిపుల్ వాల్యూ చేసి ఎక్కడన్నా స్థలాలు ఇమ్మని చెప్పి నేను ఫస్ట్ నుంచి కూడా నేను అడుగుతా ఉన్నా. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దొంగలే ఉన్నారు, తెలివి లేని వాళ్ళే ఉన్నారు. సో మీకు ఉందో లేదో నాకు తెలియదు అనుకోండి, బట్ వాళ్ళు ఇచ్చే చచ్చు సలహాలు విని మీరు ముఖ్యమంత్రి ఈజీగా పరిపాలన చేయొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే అది కలనే, అది ఏదో అట్లొచ్చి ఇట్లా పోయిరా అమ్మ మెరుపుతీగా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో అదే టైప్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెరుపుతీగలాగా ఒకానొక సమయంలో చరిత్ర చెప్పుకుంటుంది. ఒకానొక సమయంలో ఒక ఏడాది పాటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత లేరు. దీనికి కర్త కర్మ క్రియ మొత్తం రేవంత్ రెడ్డి గారే కారణం అని చెప్పి మాట్లాడతారు. జై భవాని, అర్థమైందా? సో ఇటువంటి స్థితిలో మనం దిగజార్చినందుకు తీసుకొచ్చినారు. సో ఉన్నోళ్ళకి, సామాన్యులకి ఒకటే రూల్ ఉండాలి. కానీ నీ వాళ్ళనేమో నువ్వు వదిలేస్తున్నావు, నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళనేమో నువ్వు వదిలేస్తున్నావు, నీకు అనుకూలంగా లేని వాళ్ళనేమో నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. కానీ ఇబ్బంది పడేది, శిక్ష పడేది అవుట్రేటెడ్గా సామాన్యులకే. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు లైఫ్ స్పాన్ వాళ్ళ రక్త నాణాలు పిండుకొని, వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటూ, వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టుకుంటూ, వాళ్ళ లోన్ తీసుకొని అన్ని రకాలుగా చేసుకున్నారు. సో మీరేదో చెప్తా ఉన్నారు, ఇంటర్నేషనల్ బిల్డింగ్స్ వస్తాయి, చుట్టుపక్కల మొత్తం టూరిజం వస్తుంది, అది ఇది సంవాట్ చెప్తా ఉన్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఇష్టానుసారం డెసిషన్స్ తీసుకోవడం కాదు. ప్రజలకు 1,00,000కు పైగా ఇళ్లను మీరు మార్కింగ్ చేసినారు. ఎంతమందికి ఇస్తారు మీరు ల్యాండ్? 200 గజాలు 300 గజాలు ల్యాండ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇట్లా ముట్టుకుంటే పడిపోకుండా నాసీ రకం ఇల్లు కట్టియకుండా మీరు ఎలా కట్టుకున్నారో అలా కట్టుకోండి, లేదా మినిమం అన్నా కట్టియండి. నాసీ రకం ఇట్లా ముట్టుకుంటే పర్రలు వాసి, ముట్టుకుంటే గోడలు ఊడిపోయేటట్టు కాదు. సో అట్లాంటిది ఏమైనా ఉంటే తీసుకురండి తప్ప ఏదో ఎల్లుల్లి కబుర్లు చెప్తామంటే మాత్రం ఎవరం కూడా
చూస్తూ ఊరుకోరు రేవంత్ రెడ్డి గారు. సామాన్యుల పక్షాన మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్వచ్ఛందంగా మీరు కూడా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ముఖ్యంగా మీ ఇల్లే ఉంది కొడంగల్లో, అండ్ ఇది కాకుండా మీ అన్నగారి ఇల్లు ఉంది. సో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మానుకోండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రౌండ్ టేబుల్ చర్చ అనగానే మీ గుండెల్లో నొప్పి వస్తుంది ఎందుకు? అంత భయం ఎందుకు? కాంట్రవర్సీ అవుతుందని అంత వణికిపోతున్నారు ఎందుకు? మీరు ఎప్పుడైతే వణికిపోతున్నారో అప్పుడే మేము సక్సెస్ అయినట్టు లెక్క. సో ఎందుకంత భయం? తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయనప్పుడు ఎవరు ఏమైనా చేసుకోని అనుకోవాలి, కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు? రాహుల్ గాంధీ గారు జై భవానీ, రాహుల్ గాంధీ గారు చివాట్లు పెట్టారనా? కేసీ వేణుగోపాల్ గారు చివాట్లు పెట్టారనా? లేకపోతే నెక్స్ట్ ఇయర్ సరిగ్గా ఫిబ్రవరి మధ్యలో మీ పదవి ఊడిపోబోతుందనా? సో దేనికోసం మీకు అంత ఫ్రస్ట్రేషన్? మీకు నిద్ర కూడా పట్టేలా కనిపించట్లే. సో మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం ప్రెస్ మీట్లలో కక్కుతున్నారు, మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇనాగ్రేషన్లో కక్కుతున్నారు. సమయం లేదు, సందర్భం లేదు, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లే. ఏమంటారు దాన్ని, మీ స్థిత ప్రజ్ఞతను కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు. వాట్సాప్లో ఒక న్యూస్ పెట్టాను, మీరు చూడండి మేడం. జై భవాని ఒకసారి చూడండి, ఏదో న్యూస్ పెట్టారంట. నేను కాంగ్రెస్కు ఓటేసినా ఇప్పుడు కాంగ్రెస్ ఏంటో రేవంత్ రెడ్డి ఏంటో తెలిసింది, ఇంకోసారి కాంగ్రెస్కు ఓటేయను. ఇది భవానీ, ఇది భవానీ ఇక్కడ వస్తున్నటువంటి వార్తలు. గుడ్ మార్నింగ్ మేడం, రోజు వార్తలు నువ్వే చదువు అక్క. జై భవానీ, నిన్న నేను మాల ధారణ చేసినాను, భవానీ అమ్మవారి మాల వేసుకున్నాను, 11 రోజులు దీక్ష. సో అందుకని నిన్న నేను రాలేకపోయాను భవానీ. మోస్ట్లీ నేనే చదువుతాను, బట్ ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా ఏమన్నా అడ్డంకులు వస్తే కనుక జర ఇబ్బంది అవుతుంది తప్ప అంతకుమించి వేరే ఏం లేదు. ఎనీవేస్ ఎస్, ఒక్కసారి ఎటువంటి పరిస్థితిలో ఎందుకంత భయం అని నేను అడుగుతా ఉన్నా. జై భవాని, రేవంత్ రెడ్డి గారు రౌండ్ టేబుల్ చర్చ పెడితే మీకు ఎందుకంత భయం వేస్తోంది? ఎందుకంత గులుబుడుతోంది? ఎందుకంత వణికిపోతూ ఉన్నారు? ఎందుకు మీ స్థిత ప్రజ్ఞతను కోల్పోతూ ఉన్నారని చెప్పి నేను మరొకసారి చెప్తా ఉన్నాను. ఇప్పుడు అక్కడికి వచ్చి ఎవరైనా గొడవ చేశారా?